ఘనంగా కొడతల చేతుల మీదుగా శ్రీ గౌరీ పిఏసిఎస్ ప్రమాణ స్వీకార మహోత్సవం 1958 సంవత్సరంలో స్వర్గీయ శ్రీ వివి రమణ గారు స్థాపించిన శ్రీ గౌరీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఏసిఎస్ అనకాపల్లి రింగ్ రోడ్లో గల పెంటకోట కన్వెన్షన్లో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొడతల రామకృష్ణ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వివి రమణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు వారింటికి చేరాలని ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సహకార బ్యాంకు కూడా సుమారు 20.17 కోట్లు టర్నోవర్ షేర్ హోల్డర్లు 6,732 మంది షేర్ ధనం 56.74 లక్షల 2,067 మంది రుణాలకు గాను 27.89 కోట్లు, బంగారు రుణాలు 23 కోట్లు, వ్యవసాయ రుణాలు 5 కోట్ల రూపాయలు, పెట్టుబడులు 2 కోట్లు, ఎఫ్డి, ఆర్డి, సిటిడి రూపంలో 39.38 కోట్లు నిధులు మంజూరు. 27.89 లక్షలు కాకుండా 2020-2025 సంవత్సరం గాను 1.48 కోట్ల రూపాయలతో లాభంలో ఉన్నదని అన్నారు. ఎప్పుడూ కూడా సహకార బ్యాంకుని మనం కాపాడుకోవాలని అవసరం ఎంతైనా ఉందంటూ ఇది మన బ్యాంకు, ఇది ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకు కాదు, వడ్డీల కోసం లాభాల కోసం నడిపే బ్యాంకు కాదు, ప్రజల క్షేమం గురించి ప్రజల మేలు జరగడం కోసం వ్యవసాయాలు చక్కగా చేసుకోవడానికి వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ద్వారా ఈ కుటుంబాలు నిలబెట్టడానికి స్థాపించినటువంటి బ్యాంక్ అని అన్నారు. ఇప్పుడు ఈ అధ్యక్షులు హయాంలో 75 కోట్లు టర్నోవర్ ఉన్నటువంటి బ్యాంకు టర్నోవర్ సుమారు 120 కోట్ల వరకు తీసుకువెళ్లే అవసరం ఉందని సూచన చేశారు. అలాగే దీంతో పాటు కొత్త రకం వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యవసాయ రుణాలు కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లపై యంత్రాంగాలపై రుణాలిస్తే బాగుంటుందని, ఈ రుణాలు రైతు నిలబడాలంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే వ్యవసాయం మీద పెట్టుబడి తగ్గాలని, వ్యవసాయ యంత్రాల ద్వారా పెట్టుబడి తగ్గి లాభం చేకూరుతుందని, రైతులకు ఆదాయం పెరిగితే సహకార బ్యాంకులు బలోపేతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఏపీ యూటీ ఐడిసి చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, డిసిసిబి చైర్మన్ మరియు జనసేన పార్టీ పిఏసి శ్రీ కోన తాతారావు గారు, గౌర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లా సురేంద్ర గారు, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ కోట్ని బాలాజీ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, గొంతిన తెలుగుదేశం పార్టీ కసింకోట మండల అధ్యక్షులు శ్రీ గొంతిన శ్రీనివాసరావు గారు, అనకాపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కర్రి సత్యనారాయణ గారు, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.